ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం మాధురిపురం గురుకుల పాఠశాలలో న్యూ కామన్ డైట్ వేణుని ఆయన ప్రారంభించారు. గత పాలకుల ప్రభుత్వం విద్యను పట్టించుకోలేదని, పౌల్ట్రీ షెడ్లతో చదువుకునే పరిస్థితి నుంచి మంచి భవనాల్లో చదువుకునే పరిస్థితిని తెచ్చామన్నారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కాస్మెటిక్స్ ఛార్జీలను పెంచామని, స్టూడెంట్స్ తమ పిల్లలను చూసుకోవాలని టీచర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన హామీలే కాకుండా నిజ జీవితంలో గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లలో అన్ని రంగాల్లో ఇవ్వని హామీలను కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పేదోడు పిల్లలు కూడా ధనికులు పిల్లలు చదువుతున్న దాంతో పోటీగా చదివించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులందరం సంవత్సరానికి సుమారు 500 రూపాయల కోట్లు అదనంగా ఖర్చొచ్చిన ఈనాటి బాల బాలికలే రేపు భావి భారత పౌరులు కాబట్టి తల్లిదండ్రులు తినక వాళ్ళ జీవితంలాగా పిల్లల జీవితాలు కూడా ఉండొద్దు, వారికి మెరుగైన విద్యని నేర్పించినట్లయితే 10 సంవత్సరాలు గతంలో